హలో అందరికీ వీడియోని వాచ్ చేస్తున్న వాళ్ళు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా అత్తయ్య ఇదిగోండి హంబలు పెట్టుకుంటున్నారు. ఈరోజు సండే టైం చూడండి 10 to 2. ఇప్పుడు మాది ఇవాళ సింపుల్గా మేము ఏ రెసిపీస్ చేసుకోలేదు, చికెన్ ఎగురు జస్ట్ చేసుకున్నాము. అంటే చికెన్ ఎగురు ఇంకా వైట్ రైస్ చారు చేసుకున్నాము, ఇంకా చారు చేసుకున్నాము. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా టార్గెట్ 200 సబ్స్క్రైబర్స్ ప్లీజ్. సో అదండి ఆ రెసిపీస్ తోటి ఆ ఒక్క చికెన్ గ్రేవీ తోటి ఈ సండే ఇలా తినేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఒంట్లో ఏం బాగాలేదు కదండి, అందుకని ఒక్క చికెన్ మాత్రమే తెచ్చుకున్నాం. అది లైట్గా తింటున్నారు, ఎక్కువేం తినరు. మేము ఏం తెచ్చుకున్నా నాన్ వెజ్ ఎప్పుడు ఏం తెచ్చుకున్నా సరే వెడ్నెస్డే ఎక్కువ తెచ్చుకుంటాం. అంటే మొత్తం వెడ్నెస్డే అందరూ కలిపి గ్యాదర్ అవుతారు, తింటారు, అందుకని వెడ్నెస్డే తెచ్చుకుంటాం. ఇదిగోండి మా క్లైమేట్ అయితే ఎండదికి వచ్చింది, అందువల్ల నేను సరదా పడి నేను మీకు పెడుతున్నాను. లోపల కూడా నేను మీ వ్యూ పెట్టాను. మా పిల్లలు అయితే కింద భోజనం చేస్తున్నారు డోరేమోన్ అది చూసుకొని. ఇదిగో చూడండి, అంటే మేము క్లాత్స్ అవి పైన ఆరేసాం. తెల్లవారి కొంచెం ఎండ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా తెచ్చేసి ఇంకా లోపల పెట్టేసాం. ఇంకా తర్వాత మళ్ళీ ఎండ ఎలా చూపిస్తే ఇంక మేము ఇంకా అస్సలు ఇంకా కన్విన్స్ తలుచుకోలేదు. ఇంకా అస్సలు ఇంకా పైకి వెళ్ళలేదు. ఇంకా పోతే పోనీ 8 అయితే అయింది. ఇంకా ఇవి చాలు, ఈ క్లాత్స్ మార్నింగ్ మా పిల్లలకి అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అక్కడ కింద హాల్లోనే ఉంచేసాం. వ్యూ అయితే అబ్బాయి ఎండది బాగా వచ్చింది, అంటే వర్షం పడి జస్ట్ స్టార్ట్ అయింది ఎండలాగా. అది చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఆ వ్యూ. అది నాకైతే చాలా ఇష్టం, అందుకే నేను మీకు చూపించాను. ఆ పిక్ అయితే వెళ్ళిపోయి ఉంటుంది, ముందు మీరు వాచ్ చేయండి. అది ఇవి చెప్పాను కదా మా క్లాత్స్ అవి, ఇంకా పిల్లల వైట్ క్లాత్స్, అందుకని ఇంకా ఎండ కనిపించినా సరే ఇంక మేము ఇంకా చలించదలుచుకోలేదు. ఆల్రెడీ 2-3 టైమ్స్ ఫేస్ చేసాం, అందుకని ఇంక ఏదైతే ఎక్కువ ఎండాల్సిన అవసరం లేదు, కొంచెం ఉన్నాయి, అందుకని ఇంకా పైకి పట్టుకెళ్ళలేదు. చూడండి వ్యూ అది ఎంత బాగుందో, చక్కగా చిన్న ఎండ నీడ అలా ఆ చెట్ల మీద పడుతుంటే ఎంత బాగుంది కదా. ఇక ఇక్కడ కూర్చొని నేను మధ్యాహ్నం పూట మీకు అదే యూట్యూబ్ వీడియోస్ అవి వాయిస్ ఓవర్ అవి ఇక్కడే కూర్చొని ఇచ్చుకుంటాను. ఎందుకంటే రూమ్స్లో ఎప్పుడు బిజీయే, పిల్లలు చదువుకోవడము పడుకోవడం అలా ఉంటుంది. ఇక్కడే పీస్ఫుల్గా ఉంటుంది. అట్ ప్రెజెంట్ ఇక్కడే నేను కూర్చొని